తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాళేశ్వరం కథలు వినిపిస్తున్నాయి. మొన్న ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిటీ రిపోర్టుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి రికమెండ్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు అసెంబ్లీలో. 2023లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ క్లోజ్ అయిందని, ఇప్పుడు అది నడవడం లేదని, అయినా సరే తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల్లో పెద్దగా మార్పులు లేవని ఆయన చెప్పారు. మరి అది నిజమేనా అంటే ఒక్కసారి గడిచిన లెక్కలు చూద్దాం. కాళేశ్వరం కట్టక ముందు అంటే 2018-2019 తెలంగాణలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగేది. అదే కాళేశ్వరం కట్టిన తర్వాత అంటే 2019-2023లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, అలాగే 1,60,00,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరిగింది. మరి కాళేశ్వరం క్లోజ్ చేసిన తర్వాత అంటే 2023-2025లో చూసుకుంటే 280 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, అలాగే 43 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల కొనుగోలు తెలంగాణలో జరిగాయి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఒక విధంగా నిజమే. మీరు అనొచ్చు ఇంకా 2025 కంప్లీట్ కాలేదు కదా అని. కానీ అగ్రికల్చర్ ఇయర్ ఎప్పుడు కూడా గడిచిన సంవత్సరం జూలై నుంచి ప్రస్తుత సంవత్సరం జూన్ వరకు ఉంటుంది. మరి కాళేశ్వరం లేకుండా కూడా ఇంత ప్రొడక్షన్ వస్తే 1,00,000 కోట్లతో కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? ఇంత జరుగుతున్న మన తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు మాత్రం ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదు, జరుగుతున్న పరిణామాలను కనీసం ఖండించడం లేదు. అంటే కేసీఆర్ గారి మౌనం చూస్తే నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అనుకోవాలా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిటీ రిపోర్టుని అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదని హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు. మరి వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకి వెళ్ళినట్టు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయ చదరంగం ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే టీడీపీకి చాలా సింపతి వచ్చింది. అప్పుడు ఒక విధంగా ఆ సింపతి కూడా వర్కౌట్ అయింది టీడీపీ అధికారంలో రావడానికి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారికి సింపతి వచ్చే అవకాశం ఉంది. అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అందుకే ఆయన బాల్ని బీజేపీ కోర్టులో నెట్టారు. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా అంటే తప్పకుండా తీసుకుంటుంది. ఎందుకంటే అవినీతి చేసే రాజకీయ నాయకులు ఎప్పుడు దొరుకుతారని 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటుంది మోడీ గారి ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే వడ్డించిన విస్తరణ తీసుకెళ్లి మోడీ గారి ముందు పెట్టారు. ఆయన వదులుతారా? మొత్తానికి కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతి చేసిందా లేదా అనేది ఇప్పుడు సిబిఐ డిసైడ్ చేయబోతుంది. మరి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారా, లేక రేవంత్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలో ఒక భాగమా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.